హలో ఫ్రెండ్స్, ఈరోజు గోదావరి స్పెషల్ అయిన పీతల పులుసు తయారీ విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారో ఆ ప్రాసెస్సే మీకు చూపిస్తున్నాను. సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 4 ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్నగా తరుక్కున్న చిన్న అల్లం ముక్క, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 8 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగే లోపల మనం పీతలను కూడా కడిగేసి పెట్టేసుకుందాము. ఇక్కడైతే నేను 2 కేజీల పీతలను అయితే తీసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా మగ్గిపోయింది. దీంట్లోకి తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఇది వేగిపోయాక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అలాగే కడిగి పెట్టుకున్న పీతలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 వంకాయలను కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిపోయాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నాక 1.5 కప్పు చింతపండు పులుసు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అవసరం ఉంటే ఒక 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో మనకు కుక్ చేసేసుకుంటే పీతల పులుసు రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, గోదావరి స్పెషల్ అయిన పీతల పులుసు రెడీ. దీన్ని అన్నంలోకి మనం సర్వ్ చేసుకుంటున్నాము. ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. సో మీరు ట్రై చేసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.